అన్నామలైగిరి ఇది ఒక సాధారణ కొండ కాదు. శివుడు నిలబడిన ప్రాంతంగా హిందువులు భావించే నేల. అడుగు పెట్టిన ప్రతి భక్తుడి అహంకారాన్ని కరిగించే పవిత్ర స్థలం అది. అక్కడికి వెళ్ళేది శరీరంతో కాదు, మనసుతో. అందుకే కొండను ఎక్కడం కాదు, చుట్టూ తిరగడమే భక్తి. గిరి ప్రదక్షిణే ఆ దేవుడి దర్శనానికి మార్గం. అలాంటి అన్నామలై గిరి ఇప్పుడు వివాదంలో నిలిచింది. కారణం ఒక సెలబ్రిటీ. బిగ్ బాస్ తమిళ సీజన్ 7 విజేత నటి అర్చన రవిచంద్రన్ చిక్కుల్లో పడ్డారు. సంవత్సరాలుగా నిషేధం ఉన్న అన్నామలై కొండపైకి ఎక్కిన ఆమె వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. భక్తులకు అనుమతి లేని చోట ఒక నటికి ఎలా అవకాశం దొరికిందన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ఘటనతో అటవీ శాఖ రంగంలోకి దిగింది, జరిమానాలు విధించింది. ఇంతకీ అన్నామలై కొండపై నిషేధం ఎందుకుంది? గిరి ప్రదక్షిణకు ఎందుకు అంత ప్రాధాన్యం ఉంది? నిబంధనల వెనుక ఉన్న నిజమైన కారణాలేంటి? అరుణాచలం అంటే శివుడు అగ్నిస్తంభం రూపంలో అవతరించిన స్థలంగా హిందువులు విశ్వసిస్తారు. శివుడి ఆది అంతం తెలుసుకునే ప్రయత్నంలో బ్రహ్మ విష్ణువులు విఫలమయ్యారనే కథ శివపురాణంలో వస్తుంది. ఆ అగ్ని స్తంభమే క్రమంగా స్థిరమై అరుణాచల పర్వతంగా మారిందన్నది భక్తుల విశ్వాసం. అందుకే అరుణాచలాన్ని అగ్నిలింగంగా పూజిస్తారు. ఇక్కడ శివుడిని విగ్రహంలో కంటే గిరి రూపంలోనే ఎక్కువగా భక్తులు భావిస్తారు. ఇటు స్కంద పురాణం, శివపురాణంలో ఈ గిరి విశిష్టతను విస్తృతంగా వర్ణించారు. అరుణాచల దర్శనం చేస్తే పుణ్యం లభిస్తుందని, ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జన్మ జన్మల పాపాలు కరుగుతాయని హిందూ పండితులు చెబుతారు. గిరి ప్రదక్షిణం సాక్షాత్తు శివసేవే అని చెప్పబడుతుంది. అందుకే అరుణాచలంలో భక్తులు కొండను ఎక్కే ప్రయత్నం చేయరు. గిరి చుట్టూ వినయంగా నడవడానికే ప్రాధాన్యమిస్తారు. ఈ శాస్త్రపరమైన నేపథ్యాన్ని చూస్తే అన్నామలై కొండపై నిషేధం కేవలం పరిపాలనా నిర్ణయం కాదు. అది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయానికి ఆధునిక రూపం. భక్తులు పాటిస్తున్న నియమాల వెనుక భయం లేదు, గౌరవం ఉంది. శివుడు కొండ రూపంలో ఉన్నాడన్న విశ్వాసం ఉన్న చోట ఆ కొండపై అడుగు పెట్టడం కన్నా దాని చుట్టూ తల వంచి నడవడమే నిజమైన భక్తిగా భావిస్తారు. మరోవైపు ఆలయం వెనుక భాగంలో ఉన్న ఈ కొండ అటవీ శాఖ పరిరక్షణలో ఉంటుంది. ఇక్కడ రాళ్లు జారే ప్రమాదం ఎక్కువ. వర్షాకాలంలో నేల తడిగా మారి అడుగు పెట్టడం కూడా ప్రాణాంతకంగా మారే పరిస్థితులున్నాయి. గతంలో కొండ ఎక్కే ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇటు అన్నామలై గిరి చుట్టుపక్కల అరుదైన వనమూలికలు, చిన్న వన్యప్రాణులు ఉంటాయి. వేల మంది ఎక్కితే అక్కడి సహజ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. అడవిలో చెత్త, ప్లాస్టిక్, మంటలు లాంటి ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే అటవీ శాఖ ఈ కొండను ఎక్కే ప్రదేశంగా కాకుండా రక్షిత ప్రాంతంగా చూస్తోంది. ఇది కేవలం నిబంధన కాదు, ఇది తరతరాలకు ఈ గిరిని కాపాడాల్సిన బాధ్యత కూడా. ఇక గిరి ప్రదక్షిణ విశిష్టత విషయానికి వస్తే ఇది సాధారణ నడక కాదు. శివభక్తుల విశ్వాసంలో ఇది తపస్సుతో సమానం. సుమారు 14 కిలోమీటర్ల మేర చేసే ఈ ప్రదక్షిణలో శివుడిని బయట వెతకరు, తమలోనే వెతుకుంటారు. కొండను ఎక్కి పైనుంచి చూడటం గర్వానికి చిహ్నమైతే కొండ చుట్టూ నడవటం వినయానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే శాస్త్రాలు కూడా అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి ప్రాధాన్యం ఇస్తాయి. ఇలాంటి స్థలంలో నిషేధాన్ని అతిక్రమించటం కేవలం చట్ట ఉల్లంఘనగా మాత్రమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా మారుతుంది. అర్చన రవిచంద్రన్తో పాటు ఆమె కాబోయే భర్త నటుడు అరుణ్ ప్రసాద్ కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసిన అటవీ శాఖ అధికారులు ఇద్దరికీ చెరో 5,000 రూపాయల జరిమానా విధించారు. సెలబ్రిటీ అయినా సామాన్యుడైన నిబంధనలు అందరికీ ఒకటే అన్న సందేశాన్ని స్పష్టంగా ఇచ్చారు.